తాగియా ఆపయ్యా అబ్బా రియాజు బస్ స్టాండే గుర్తొస్తుందా నాగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న వీడియోలో మిల్క్ పౌడర్తో పెరుగు ఎలా చేయడంలో తెలుసుకున్నాం కదా. ఆ వీడియో చూడకుండా ఉంటే దీని వీడియో కింద లింక్ పెడతాం, చూడండి. ఓకేనా? ఇప్పుడు మాకు కొత్త పర్సన్ మనకు యాడ్ అయినా అనమాట. రైజింగ్ రియాజ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాడు నిన్నే. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలు ఎలాగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తున్నారో అదేవిధంగా రైజింగ్ రియాజ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫాలో చేయండి. వీడియోస్ కూడా బాగా చేస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేయండి. ముందు చూద్దాం. ఓకేనా? అదేగాక వంటల వీడియోలు కూడా చేస్తాడు బాగా. ఓకేనా? మాట్లాడి. హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ రైజింగ్ రియాజ్ కొత్తగా పెట్టినాను. యూట్యూబ్లో పోయి సెర్చ్ చేస్తే ఫస్ట్లోనే మా ఛానల్తో కారణం కొట్టండి, వచ్చేస్తుంది వీడియో. ఓకే, వీడియోస్ మొత్తం ఛానల్ వచ్చేసి బయటపడిపోతుంది. వంటల వీడియోలన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాడు, అదే కాక వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాడు. ఓకేనా? ఇప్పుడు నిన్న పెరుగు చేసినాం కదా, ఆ పెరుగు వేస్ట్ చేయకుండా మేము అంత మధ్యాహ్నం ఇప్పుడు తినడానికి అని తీసుకొని ఇప్పుడు మిగతాది లస్సీ చేద్దామని చెప్పి ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తానేమో. రెడీగా మన రియాజ్ వచ్చేసి లస్సీ చేద్దాము, తాగుదాము చల్లగా ఎండగా అని. మాకు కూడా బయట ఎండగా ఉంది కాబట్టి మేము కూడా ట్రై చేద్దామని చెప్పి లస్సీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఓకేనా? వీడియో స్టార్ట్. ఓకే, మేము తీసుకున్న సామాన్ వచ్చేసి లస్సీకి మీరు కూడా బ్యాచులర్స్గా ఉంటే మీరు కూడా ఉపయోగించుకోండి ఈ వీడియో. ఓకేనా? ఇదైతే నిన్న తయారు చేసిన పెరుగు అనమాట. మొత్తం మిక్స్ చేసేసాడు రియాజు. ఇప్పుడు లస్సీకి కావాల్సినది మిక్సీ ఒకటి తీసుకున్నాము. ఓకేనా? మిక్సీ ఒకటి తీసుకొని పెరుగు, ఇంకేం కావాలి రియాజు? చక్కెర కొంచెం ఉప్పు. నేను ఎప్పుడు చేయలే, మొత్తం నీదే. ఇప్పుడు కుకింగ్ హెడ్ మాస్టర్ అయినా ఈరోజు. మళ్ళీ తాగితే మళ్ళీ ఏమైనా అయితే ఏం కాదు, ఏమో లేదు, రేపు పొద్దున్నే మాట్లాడదాం. ఓకే, అలా కలిపేసుకొని అది నల్లగా ఎందుకు ఏంటంటే నేను బాగా పాలు కాంచినాను కాబట్టి నల్లగా తయారైంది. ఇంకేదో అనుకోకండి, బాగా కాగినాయి కాబట్టి నల్లబడిపోయింది. అంతా పోస్తావా? సగం పోయ్యా మా టేస్ట్ చూసి మళ్ళీ తాదాం. అంతానా? మళ్ళీ గట్టిగా వస్తుంది. అవునా? 2 సార్లుగా తాదాం. అవునా? లస్సీ అంటే నువ్వు గట్టిగానే ఉంటుంది. ఎప్పుడో టౌన్లో తాగుతాం మా ఊర్లో. ఈ ప్రయత్నాలు మేము ఎప్పుడు చేయలేం. నేను చేయలే, నువ్వు చేసినా ఏమో తెలియదు. ఇప్పుడు నువ్వు ఐడియా ఇచ్చింది నువ్వే కాబట్టి పెరుగు మొత్తం దీంట్లో పోసేసుకొని ఇంకొక కింద నల్లంగా వచ్చేస్తుంది. దిగాక మిగిలింది మజ్జిగ చేద్దాం. మజ్జిగ చేసుకొని బాగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసుకొని దాంట్లో ఏం వేయాలా? చక్కెర గంటి తీసుకో, గంటితో వేయి. నీళ్ళు చిక్కంగా వేసుకోవాలా? గట్టిగా ఉండదు. అంటే వంటలో చేదిరిన మనిషి అన్నమాట నువ్వు. చూసుకొని చక్కెర మళ్ళీ వేసుకోవచ్చు, ఇబ్బందిలే. అంటే టేస్ట్ బట్టి అంతేలే. ఉప్పా? ఉప్పుతో టేస్ట్ మారిపోతుంది. బెల్లం వేసుకున్నావా? బెల్లం వేస్తే మళ్ళీ చెడిపోతుంది. బెల్లం వేసుకునేదా? ఇప్పుడు నీళ్ళు కొట్టే నీళ్ళు ఎక్కువ వేయకూడదు, లైట్గా నీళ్ళు అంతే. జస్ట్ కలిసేదానికి అంతే. కలిసేదానికి మజ్జిగ అయిపోతుంది, లేకపోతే మళ్ళీ మజ్జిగ తాగాలంటే నువ్వు బస్ స్టాండ్లో బండి పెట్టియా నువ్వు తాతవా? ప్రిపేర్ దీంట్లో ఏమన్నా చక్కెర, ఉప్పు, నీళ్ళు, పెరుగు, అంతే కదా? ఇప్పుడు పెట్టి మొత్తం ఆడి మామూలు కవ్వం పెట్టి చిలికితే బాగొస్తుంది. అట్టే ఉన్నా కవ్వం పెట్టి చిలికితే బాగొచ్చు, కానీ కవ్వం లేదు కాబట్టి మేము మిక్సీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఓకేనా? కొట్టు లేదు అంతేనా? బాగా క్రీమ్ అయిపోయింది, బాగా ఐస్ క్రీమ్ లాగా. తినచ్చు, తాగొచ్చు.
ఇప్పుడు చక్కగా చూసుకున్నాము ఒకసారి. చెక్క సరిపోలే కదా, మళ్ళీ ఎంత ఎక్కువ కూడా అవ్వకూడదు, జస్ట్ మళ్ళీ తీయంగా ఉండాలంతే. అయిపోయినా టీ బుడద బొబ్బులు వచ్చేసినాయి చూడు, నీళ్ళు సరిపోయినాయి. ఎక్కువయ్యా లేకపోతే సరిపోయినాయా? సరిపోయినాయా అంతే లస్సీయా. ఓకే, దాన్ని దూరంగా ఇచ్చారా కుంకుమ ఏదో? అది మా దగ్గర లేదు. అంటే మనకు ఫ్లేవర్ అదే. వెనలా ఫ్లేవర్ ఏదన్నా వేసుకోవచ్చు. మనం కలుద్దాం గడ్డలు వేసుకోవచ్చు. మనం కలుద్దాం కరింపాకు పొడి. గుర్తుకొస్తున్నాయి అదే. ఓకే, నా చిన్న గ్లాసులో బీబా తప్పుకుంటున్నావా? చిన్న గ్లాస్ ఇచ్చినారా? అయ్యో నా ఎంత పానాలయ్యా. మొత్తానికి అయితే లస్సీ అయితే రెడీ అయిపోయింది. తాగుయా అబ్బా రియాజు, నాకు బస్ స్టాండ్ నువ్వు బస్ స్టాండే గుర్తొస్తావా నాగా. బలవనా రియాజా, ఇక్కడ ప్రయత్నాలు ఎప్పుడు చేద్దాం అక్కడికి ఉన్నప్పుడు. లేదా ఇంకా కొత్త కొత్త ఉన్నాయా వీడియో చేసి వీళ్ళు కూడా చూపిస్తాం. స్టాప్ దే. ఇప్పుడు లస్సీ తాగడం వల్ల ఉపయోగాలు ఏంటి డాక్టర్ సమరంగా చెప్తారు ఇప్పుడు. ఉపయోగాలు ఏమున్నాయంటే చల్లదనం. ఓకే ఓకే, నువ్వు ఉపయోగాలు అనేప్పుడే అర్థం అయిపోయింది అది ఎందుకు పనికిరాదు. ఆ పేరే ప్రకారం ఉపయోగాలు. ఉపయోగాలు ఉపయోగాలు బెనిఫిట్స్ ఆఫ్ హెల్త్. బెనిఫిట్ ఆఫ్ ఆల్ ఇన్ వరల్డ్ హెల్త్. అర్థం కాకనే బాగున్నదా చెప్తున్నా. ఇది రావటం వల్ల కూల్ ద బాడీ. అర్థమైందా మీకు? ఇది తాగడం వల్ల కూల్ ఇస్తుందంట బాడీ. కూల్ ఎక్కుతుంది. ఇంకొక విషయం కూడా, రాత్రిలో మొత్తానికి లస్సీ అయితే బాగా చేసినాడు పర్లేదు. ఇంకా వీడియో చేస్తూ ఉంటాడు. ఒకవేళ నీ వీడియోలో కనిపించకపోయినా పర్వాలే, ఆయన ఒక్కడే వీడియో చేస్తూ ఉంటాడు. సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోస్ లైక్ కొట్టండి, ఓకేనా? టప్పించండి అందరినీ. బాయ్ బాయ్, పడుకోండి. ఇప్పుడు రేపు మార్నింగ్ కలుద్దాం ఉంటే.